మా మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీ రాజా గారు ఇండస్ట్రీకి రాకముందు డిస్కో డాన్సర్. త్యాగరాయ గానసభలో ఒకసారి పెర్ఫార్మెన్స్ ఇచ్చారట. అమర్ మోహన్ శివాజీ రాజా గారు అడిక్మేట్లో ఉన్నప్పుడు రూమ్మేట్స్ 1979 ఆ ప్రాంతంలో. అమర్కి డ్యాన్స్ అంటే ప్రాణం. తనతో పాటు శివాజీ రాజా గారు కూడా నేర్చుకుని 80sలో ఒకసారి ప్రదర్శన ఇచ్చారట. అలా నేర్చుకోవడం వల్ల ఇలా ఫిలిం ఇండస్ట్రీలోకి రావటం కూడా జరిగింది అన్నారు. శంకర్మఠ్లో భాస్కర్ రాజు గారు అనే మా చుట్టాలు ఉండేవారు. వారు తీసిన మొదటి సినిమా ఇంగ్లీష్ మూవీ. దాంట్లో నేను యాక్ట్ చేశాను. ఓ 2 రోజులు వాళ్ళకి నరకం చూపించాను. మంజు భార్గవి గారితో కూడా చేశాను. అంతులేని వింత కథ. ఆవిడ్ని స్కూటర్ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడం. దురద ఎక్కడికి పోతుంది అన్నారు. శివాజీ రాజా గారి జీవితంలో అంతా ఎత్తుపల్లాలే. సాఫ్ట్ కంటెంట్ ఒక పక్క, ఆయన జీవితంలో ఒక భయంకరమైన వ్యక్తి కూడా ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చే ముందు శివాజీ రాజా గారు ఒక వ్యక్తిని కత్తితో పొడిచి మరీ ఇండస్ట్రీకి వచ్చారని ఒక వార్త ఉంది. ఇది ఎంతవరకు నిజమని అడగగా ఇది అనుకోని పరిస్థితుల్లో జరిగింది. మా ఫాదర్ భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో పీజీ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు. ఒకరోజు ఆయన డిఎన్ఆర్ కాలేజీ నుంచి ఇంటికి వస్తూ ఉంటే ఒక పెళ్లి జరుగుతోంది. పాలకొల్లు వాళ్ళ సంబంధం. పాలకొల్లు నుంచి పెళ్లివారు భీమవరం వచ్చారు. మా ఫాదర్ నాలా రఫ్ కాదు, చాలా సాఫ్ట్. ఆయన కారు వాళ్ళకి అడ్డొచ్చిందిట. ఏదో గొడవ జరిగింది. అవతల వ్యక్తి మా నాన్నగారిని తోయటం జరిగింది. నేను అమ్మాయిలు నేర్పించే టైప్ కాదు. కాలేజీకి వెళ్ళేవాడిని కాదు. సాక్స్లో కత్తి పెట్టుకుని ఉండేవాడిని. అది నా స్టైల్లా ఫీల్ అయ్యేవాడిని. సినిమా ప్రభావమో లేదా చుట్టూ ఉండేవారి ప్రభావమో తెలియదు, కానీ నేను చాలా రఫ్గా ఉండేవాడిని. ఏదైనా ఒక గొడవ వస్తే 5 నిమిషాల్లో తేలిపోవాలి. అది నా మెంటాలిటీ. నేను ఆ రోజు ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటే ఒక ఫ్రెండ్ వచ్చి, ఒరే మీ నాన్న ఇంకొకరు గొడవ పడుతున్నారు, మార్కెట్ దగ్గర ఉన్న బస్ స్టాండ్ వైపు వెళ్ళారు అని చెప్తే సరాసరి ఇంటికి వెళ్ళి వంటింట్లో ఉండే కత్తి తీసుకుని డైరెక్ట్గా బస్ స్టాండ్ దగ్గరకు మా ఫాదర్ని కూడా తీసుకుని వెళ్ళా. ఆయన వీడే అని చెప్పారు. ఓ వ్యక్తిని చూపించారు. అంతే, చటుక్కున పొడి చేశాను. ఎక్కడ పొడుస్తున్నానో నాకే తెలియదు. చుట్టూ రక్తం. ఘంటా శ్రీనివాసరావు గారని నా ఫ్రెండ్, అతనికి ఫోటో స్టూడియో భీమవరంలో ఉంది. వెంటనే అతను నన్ను వాళ్ళ ఊరు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇమోషన్లో చేసేసాను, కానీ అలా చేయటం తప్పే. అప్పుడు నా వయసు 18-19 ఏళ్ళు అనుకుంటాను. ఊరంతా మాదే కనుక పెద్ద ఇష్యూ అవ్వలేదు. అతను కోలుకొన్నాడు. నా కళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక పాలకొల్లులో సన్మానం పెట్టారు. మా వాళ్ళంతా వెళ్ళొద్దు అన్నారు. పెద్ద విచిత్రం ఏమిటంటే నాకు సన్మానం చేసింది ఎవరైతే నేను పొడిచానో వాళ్ళు ఒక నాటక పరిషత్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ ఇంట్లో కూడా భోంచేసి వచ్చాను అన్నారు శివాజీ రాజా.